యేసుక్రీస్తు దివ్యనామాన నా ప్రియ సహోదరులారా, మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. నా సహోదరుడా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి 131వ కీర్తన 3వ చరణమును ధ్యానం చేసుకుందాము. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, ఇశ్రాయేలు అనగా దేవుని ఆరాధించువారు, దేవుని జనము అనే అర్థం. ఇశ్రాయేలు అనగా తండ్రి అనే అర్థం కూడా వస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నావు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావు? నీ ఆశలు శాశ్వతమైనవి కావు. మనుషులను నమ్ముకొని ఇంకెంతకాలం బ్రతుకుతావు సహోదరి? డబ్బుకు సొమ్ముకు ఇంకెంతకాలం అమ్ముడుపోతావు సహోదరుడా? ఇంకెంతకాలం ఈ మోసపూరితమైన జీవితాన్ని బ్రతుకుతావు? ఇంకెంతకాలం చీకటి సంబంధమైన కోరికల చేత బ్రతుకుతూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు? ఇంకెంతకాలం అంధకార బంధకాల్లో బానిసలవైపోయి వాటిని ఆశించి తృప్తి పొందలేక నలిగిపోతావు? యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఈ లోక భోగములు శాశ్వతమైనవి కావు. ఈ లోకపు ప్రేమలు శాశ్వతమైనవి కావు. ఈ లోక బంధాలు శాశ్వతమైనవి కావు. ఈ లోకపు ఆశలు నిన్ను తృప్తిపరచవు. నీకు ఎంత త్రాగినా తృప్తి లేదు. నీకు ఎంత ధనమున్నా తృప్తి లేదు. నీకు ఎన్ని కార్లున్నా తృప్తి లేదు. ఎన్ని భూములున్నా తృప్తి లేదు. కోట్ల ఆస్తులు నీకున్నా తృప్తి లేదు. ఆశ ఆశ, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మ, తమ్ముడు, చెల్లి, నువ్వు దేన్ని ఆశిస్తున్నావు? ఏమి కావాలని ఆశపడుతున్నావు? ఏమి చూడాలని ఆశపడుతున్నావు? ఏమి తినాలని ఆశపడుతున్నావు? ఏమి చేయాలని ఆశపడుతున్నావు? అవి దేవునికి ఇష్టమైనవా? దేవునికి ఇష్టమేనా? ఆలోచించు. ఆ చెడు ఆశలను వదిలేయి, చెడు ఉద్దేశాలను వదిలేయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, దేవునికి ఇష్టం లేని ఆశ నిన్నెన్నడూ తృప్తిపరచ చాలదు. దేవునికి ఇష్టం లేని నీ కోరిక ఎన్నడూ తీరదు. దాంట్లో నీకు తృప్తి దొరకదు. కష్టము తప్ప నీకు సంతోషం ఉండదు. ఆ చెడు కోరికలు, ఆ చెడు తలంపులు, ఆ చెడు ఆశలు, చెడు ఉద్దేశాలు నీవు విడిచిపెట్టుకో. ఆయన అంటున్నాడు, ఆశలని వ్యర్థం, నా మీదనే నువ్వు ఆశ పెట్టుకో అంటున్నాడు. యెహోవా మీదనే ఆశ పెట్టుకును. నీ ఆశలు తీర్చువాడు ఆయననే. నిన్ను దీవించువాడు ఆయననే. నీకు సంతోషము కలిగించువాడు ఆయననే. నీకు సమాధానము కలిగించువాడు ఆయననే. నీకు నెమ్మదిని ఇచ్చువాడు ఆయననే. యెహోవా మీద ఆశ పెట్టుకున్నట్లయితే, యెహోవా మీద ఆశ కలిగి ఉన్నట్లయితే, యెహోవా మీద, యేసయ్య మీద ఆశ పెట్టుకున్నట్లయితే నీ ఆశలు తీర్చబడతాయి. నీవు దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు. ఈ లోకపు ఆశలు నీ జీవితాన్ని సంతోషపరచజాలవు. దేవుని మీద ఆశ పెట్టుకో. నీకు సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, ఆదరణ కలుగుతుంది. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించి ఆదరించునుగాక. ప్రార్థన. సమాధానకర్తమైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ కొద్ది సమయంలో, ఈ కొద్ది నీ వాక్కులు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, దేనికో ఆశపడి బిడ్డలు జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అందని దానికి ఆశపడుతూ అయ్యా బాధపడుతున్నారు. తండ్రి, తనది కాని దానికోసం ఆశిస్తున్నారు. తనది కాని దానికోసం తినడానికి వెళుతున్నారు. తనది కాని దానికోసం త్రాగడానికి వెళుతున్నారు.
తనది కాని దానితో జీవితం పంచుకోవాలని వెళుతున్నారు. తనకు కాని దానితో జీవితం పొందుకోర్చుకోవాలని కాని వానితో సంబంధాలు కోరుకొని కుటుంబాలు చిచ్చు పెట్టుకుని నాశనం అయిపోతున్నారు. అనవసరమైన దానిని ఆశించి కుటుంబంలో నరకయాతను అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కృప చూపండి. నీవే ఆదరించేవాడవు, ఆశలు తీర్చేవాడవు. నీవిచ్చిందే సంతోషము, నీవిచ్చిందే సమాధానము, నీవిచ్చినటువంటిదే ఇల్లైనా, గృహమైనా, భార్య అయినా, పిల్లలైనా నీవిచ్చినవని భావించి, ఆస్తి అయినా నువ్విచ్చిన దాంతో తృప్తి పొందే భాగ్యం ఈ నివాక్కులు వింటున్న బిడ్డలకు దయచేయి. సహాయం చేయి. అత్యాశకు పోయి నష్టం తెచ్చుకొని పాపము చేత, శాపము చేత మోసపరచబడుతూ బందీలుగా మార్చబడుతున్న మా బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకొని విడుదల దయచేయి తండ్రి. యేసయ్యా, ఆశలని నిరాశలని గుర్తించి ఈ లోకము ఆశలు తీర్చజాలదని గుర్తు తెలుసుకొని నీవొక్కడివే ఆశలని తీర్చే దేవుడవని, సమాధానం ఇచ్చే దేవుడవని గుర్తెరిగి విశ్వసించి తమ జీవితాన్ని సరిచేసుకొని నీ వైపు చేతులెత్తి ప్రార్థించి ఆరాధించి బిడ్డలుగా తమ హృదయం నీకు ఇచ్చి మహిమపరిచే బిడ్డలుగా సిద్ధపరచమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.